సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ లో గతంలో బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిక్ పైన పోస్టులు భర్తీ చేయడం కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు భారతదేశంలో చూసుకున్నట్లయితే రైల్వే వ్యవస్థ తర్వాత దేశంలో యువతకు ఉపాధి చూపించినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక సైనిక వ్యవస్థ. ఇలాంటి సైనిక వ్యవస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగించడం కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీకి రిక్రూట్మెంట్ చేసి 4 సంవత్సరాలు వారితో దేశానికి సేవ చేయించుకొని 4 సంవత్సరాల తర్వాత వారిలో 75% మందిని ఇంటికి పంపిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇది దేశ రక్షణకే భంగం కలిగించినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏఐవైఎఫ్ జాతీయ సమితిగా ఈరోజు పిలుపు మేరకు ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒంటెద్దు పొగడలు మాని అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ప్రతిష్టలో సైనికుల పాత్ర కీలకంగా ఉంటది. కాబట్టి అలాంటి సైనికులకు గౌరవ సూచకంగా ఉండాలంటే పాత పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ వైపున ఆలోచించకపోతే మాత్రం ఏఐవైఎఫ్ గా దేశవ్యాప్తంగా కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.